ఇది నా ఫస్ట్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. ఆదరిస్తారు అన్న నమ్మకంతోటి ఇప్పుడైతే ఒక 2 ముచ్చట్లు మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్, మంగ్లీ ఇన్సిడెంట్ చాలా వైరల్ అవుతుంది. డబ్బులు స్కామ్ చేసింది, లక్షలు లక్షలు, కోట్లు కోట్లు స్కామ్ చేసింది అని ఈ ముచ్చటైతే చాలా వైరల్ అయితుంది. ఇది 100% నిజం. ఎందుకు నిజం అంటున్నా అంటే ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ఎవరో కాదు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు. మంగ్లీకి తెలిసిన మధు అనే ఒక అబ్బాయి. ఒక ప్రెస్ మీట్‌లో మధు ఎవరో తెలీదు అని చెప్తుంది కదా! ఖచ్చితంగా మధు అనే అబ్బాయి తెలుసు మంగ్లీకి. ఎలా తెలుసు అనంటే ఇంకొద్ది రోజులైతే మంగ్లీ మధుకి వాళ్ళ చెల్లెనిచ్చి మ్యారేజ్ చేయాలి అని అనుకుంటుంది. ఎలా తెలియకుండా ఉంటుంది మధు? ఖచ్చితంగా తెలుస్తుంది కదా! తెలియకపోతే ఎలా మ్యారేజ్ చేయాలి అని అనుకుంటుంది? ఇప్పుడు ఎవరైతే డబ్బులిచ్చారో మంగ్లీ వాళ్ళ తమ్ముడికి, ఈ మధుకి, వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ హిస్టరీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు ఈ కేస్‌ని తీసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈ బ్యాక్ ఎండ్‌లో ఉన్నదంతా కూడా మంగ్లీ ఉండి నడిపిస్తుంది దీన్నంతా కూడా. సో, లాస్ట్ టైం మంగ్లీ బర్త్‌డేకి పార్టీలో గంజాయి దొరికింది. మీకు అందరికీ గుర్తుండొచ్చు నాకు తెలిసి. మంగ్లీ ఏమనుకుంటుంది? సెలబ్రిటీ పొజిషన్‌లో ఉంటే ఎలాంటి తప్పులైనా చేయొచ్చు అని అనుకుంటుందా? లిటరల్లీ ఒక్కొక్క పర్సన్ 30 lakhs, 20 lakhs, 15 lakhs, 5 lakhs వాళ్ళందరూ కూడా లైక్ అప్పులు తెచ్చిన వాళ్ళే. ఫోన్‌పే నుంచి, గూగుల్ పే నుంచి, బయట అప్పులు తెచ్చిన వాళ్ళు, లేదంటే వాళ్ళ పొలాలు తాకట్టు పెట్టారంట. డబ్బులిచ్చిన వాళ్ళందరూ కూడా చాలా 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 లేని వాళ్ళే. వాళ్ళని మోసం చేసింది. కర్నూల్‌లో ఒక సిమెంట్ కంపెనీ పెడతా, అందులో షేర్స్ ఇస్తా, అందులో వర్క్స్ ఇస్తాను అని అలా చెప్పి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఈ ఆంధ్ర, తెలంగాణ మొత్తం కూడా న్యాయం వైపే నడుస్తుంది అని కోరుకుంటున్నాను. ఈ మంగ్లీని సపోర్ట్ చేయకండి. డబ్బులు ఇచ్చేంత వరకు సపోర్ట్ చేయకండి ఎవ్వరు కూడా. ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. మంగ్లీ అంటే ఒక సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. ఇలాంటివి మన డైలీ లైఫ్లో చాలా చూస్తున్నాం. ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి. అంతగా కావాలి, డబ్బులు ఇవ్వాలి, హెల్ప్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గోల్డ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వండి. అప్పటి వరకు డబ్బులు ఇవ్వకండి. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. ఇది కలికాలం. మోసాలే జరుగుతాయి కానీ ఇక్కడ అన్యాయమే జరుగుతుంది. న్యాయం ఎవ్వరికీ జరగదు. నిజంగా చెప్తున్నా. సో, మంగ్లీ ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే చాలా మంచిది. అప్పటి వరకు నిన్నెవ్వరు కూడా సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ.